తెలుగువారికి కన్నప్ప అంటే అందరికీ కృష్ణంరాజు గుర్తుకొస్తారు. ప్రభాస్తో కన్నప్ప తీయాలని కృష్ణంరాజు ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. అయితే అదే కథను మంచు విష్ణుకి ఇచ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా మోహన్ బాబే బయటపెట్టేశారు. స్వర్గీయ కృష్ణంరాజు కన్నప్పగా తన నటనతో తెలుగువారందరినీ మెప్పించారు. అయితే ప్రభాస్తోనూ కన్నప్పని తీయాలని అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. కన్నప్ప స్క్రిప్ట్ని కూడా కృష్ణంరాజు రెడీ చేశారట. మోహన్ బాబు తన కొడుకు విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకున్న టైంలోనే కృష్ణంరాజుని సంప్రదించారట. ఆ టైంలో కృష్ణంరాజుకి ఫోన్ చేసి మోహన్ బాబు మాట్లాడితే ఆసక్తికరంగా స్పందించారట. కృష్ణంరాజు గారికి ఫోన్ చేస్తే విస్కీ వేద్దామా, ఇంటికి రా అని సరదాగా అన్నారట. విస్కీ వేద్దాం, కానీ ఓ మ్యాటర్ చెప్పాలని మోహన్ బాబు అన్నారట. విష్ణుతో కన్నప్ప తీయాలని అనుకుంటున్నా, మోహన్ బాబు చెప్పేశాడట. మీ పర్మిషన్ కావాలి కృష్ణంరాజుని అడిగినట్టుగా మోహన్ బాబు తెలిపారు. కన్నప్ప అందరి ప్రాపర్టీ అని అన్నారట. కావాలంటే ప్రభాస్ కోసం రాసిన కథను కూడా వాడుకోండని కృష్ణంరాజు ఇచ్చేశారట. అలా మొదలైన కన్నప్పలో పరుచూరి గోపాలకృష్ణ, తోటా ప్రసాద్, విష్ణు అందరూ కలిసి కన్నప్పకు ఒక రూపును తీసుకొచ్చారట. కన్నప్పను చేయమని ఆ శివుడే పర్మిషన్ ఇచ్చాడని, అందుకే సినిమాను చేయగలిగామంటూ విష్ణు మోహన్ బాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కన్నప్ప టీజర్లోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ ఇలా అందరినీ టీజర్లో చూపించేశామని చెప్పుకొచ్చారు. మున్ముందు మరిన్ని ఈవెంట్లతో ఆడియన్స్ ముందుకు వస్తామని కన్నప్ప టీం తెలిపింది. వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతామని, 2-3 నెలల్లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది మూవీ టీం.